ఇచ్చింది. హీరో నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆమెపై కేసు నమోదు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణ డిసెంబర్ 12కు వాయిదా వేసింది. ఇక తన కుటుంబంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, తన నోటితో చెప్పలేని మాటలన్నారని కోర్టుకు విన్నవించారు ఆయన తరపు న్యాయవాది. బాధితాయుతమైనటువంటి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల నాగార్జున ప్రతిష్ట దెబ్బతిందని ఆయన న్యాయవాది వాదించారు. నాగార్జున పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు 356 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 12కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మంత్రి కొండా సురేఖకు నాంపల్లి స్పెషల్ కోర్టు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ లో ఒక క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సెక్షన్ 356 కింద, అంటే మనం చూడొచ్చు, ఎవరైనా వ్యక్తి ప్రతిష్టకు దెబ్బతీసే విధంగా 356 నమోదు చేస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు ఆదేశాలు చేస్తుంది. CC నెంబర్ 490/2024 కింద సెక్షన్స్ కూడా యాడ్ చేస్తూ నిన్న ఆదేశాలు చేస్తుంది. మనం చూడొచ్చు, గతంలో మంత్రి కొండా సురేఖ, నాగార్జున, సమంత, అదేవిధంగా నాగ చైతన్య విడాకులకు సంబంధించిన విషయంలో చేసినటువంటి అసత్యపూరితమైనటువంటి వ్యాఖ్యలను సవాల్ చేస్తూ కొండా సురేఖ పై నాగార్జున క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే కోర్టుకు హాజరైనటువంటి నాగార్జున తన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ పిటిషన్ పై నిన్న కోర్టు డిసెంబర్ 12న కొండా సురేఖ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు. ఓకే, థాంక్యూ సునీల్.